ఈ మామిడిపండు చూసారా ఎలా ఉందో? చూసినా ఎంత నీట్ గా ఎంత మంచిగా ఉంది చూసారా? ఇగో చూడండి మామిడిపళ్ళు చూడండి ఎట్లా పెడుతున్నారు. అంటే ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఎంత పెద్ద అయితే వచ్చింది లోడ్. ఇది మొత్తం వాటర్ మిలన్స్ అనమాట. ఇవి మొత్తం వాటర్ మిలన్స్. ఇగో చూడండి లోడ్స్ మాత్రం దింపుతున్నారు. ఇంకా లోడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. సంతరా పండ్లు అనమాట. చూడండి లోడ్ ఇప్పుడే వచ్చింది అనమాట. ఎంత మంచిగా ఉన్నది చూసారా? అసలు దానిమ్మ పండ్లు అనమాట. ఇది కూడా లోడ్ అయితే ఇప్పుడే వచ్చింది. చూడండి అన్ని తీస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా మనకు లోడ్స్ అయితే? మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి, కాశ్మీర్ నుంచి A to Z అన్ని పనులు అయితే దొరికిపోతాయి. ఇక్కడైతే లోడ్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తాయి అనమాట. లోడ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకైతే కొంచెం మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది అనమాట. అక్కడ అన్ని దొరికిపోతాయి అనమాట మార్నింగ్ వెళ్తే. ఇక్కడ చూడండి పైనాపిల్స్ అనమాట. పైనాపిల్స్ కి అయితే అసలు అయితే రేట్లు మాత్రం బీవచ్చంగా ఉంటాయి. ఈ మార్కెట్ రేట్ ఏంటంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది అనమాట. రేట్ అలా ఉంటుంది అనమాట. యాపిల్ చూడండి ఎలా ఉన్నాయో, నీట్ గా బాగా నీట్ గా ఉన్నాయి చూడండి. యాపిల్స్ అయితే చాలా బాగున్నాయి. యాపిల్స్ అయితే సో మనకైతే కివి కూడా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో, చాలా నీట్ గా ఉంటాయి అనమాట. అన్ని ఆరెంజ్ కూడా చూడండి ఎలా ఉందో. ఆరెంజ్ చాలా బాగుంటాయి. హలో దోస్తులు ఎట్లున్నారు? మళ్ళీ నేను మన క్రియేషన్స్. ఇప్పుడు మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి మేమైతే ఎక్కడికి వెళ్తామంటే బాటసింగర ఫ్రూట్ మార్కెట్ అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే మాకు ఇంచుమించుగా మాకైతే 1 అవర్ పడుతుంది అనమాట. మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే 31 కిలోమీటర్స్ అనమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే 4 కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ వెళ్ళే వరకు 5:30 అలా అవుతుంది కాబట్టి మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. మేము వెళ్ళేటప్పటికైతే మొత్తం చీకటిగా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నాయి లైట్స్ అయితే. మాకు కొంచెం మార్నింగ్ అయితే బాగా అనిపించింది. అంటే మార్నింగ్ వస్తేనే కొంచెం లోడ్స్ గానీ అవన్నీ చాలా చూసినాం అనమాట మేమైతే. సో మీరు కూడా మాత్రం సజెషన్ ఇస్తాం మార్నింగ్ రండి అనమాట. ఇక్కడ చూడండి అన్ని దింపుతున్నారు అనమాట. వాటర్ మిలన్స్ అన్ని దింపేస్తున్నారు కొన్ని. మేము వచ్చే వరకు అయితే 5:30 5:45 అయింది. సో ఒకటి మనకి ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే మనకైతే ఒకటి గుర్తుంటది అనమాట. ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి ఉంటది. ఇంకోటి మరి ముఖ్యంగా ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు ఈ సీజన్ లో దొరుకుతుంది అని చెప్పి మనమైతే వెయిట్ చేస్తుంటాం అనమాట. మామిడికాయలు అనమాట. సో ఇక్కడైతే మామిడికాయలు అయితే చాలా ఉంటాయి అనమాట. మనకి ఏంటంటే ఒక్కొక్క రేట్ ఉంటది. ఒక్కొక్క మామిడి పండు ఒక్కొక్క విధంగా ఉంటది అనమాట. మనమైతే మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎంత ఉన్నాయి, మనకి రేట్లు ఎంత ఉన్నాయి అని చెప్పి మనమైతే మార్కెట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మామిడి పళ్ళు మొత్తం రోడ్ మీద అమ్ముతున్నాను అనమాట. నేను షాక్ అయిపోయిన ఒకసారి, ఏందిరా నాయన మార్కెట్ ఏమో లోపల ఉంది, వీళ్ళింది రోడ్ మీద అమ్ముతారు ఏంది అనుకున్నా. సో వీళ్ళందరూ ఓన్ గా పండించుకొని ఇక్కడ వచ్చి అమ్ముతారు అనమాట. అంటే ఆ మార్కెట్ లో అలా ఉంటది. కాకపోతే వీళ్ళు మాత్రం కానీ ఆ మార్కెట్ లో అయితే గిట్టుబాటు ఉంటది అనమాట. సో ఇక్కడైతే వాళ్ళైతే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడైతే ఉండి ఒక ట్రే లాగా అమ్ముతున్నారు అనమాట. ఒక ట్రే వచ్చేసి 20 kgs వరకు ఉంటది అనమాట. ఆ ట్రే మొత్తం అనమాట. ఆ ట్రే కలిసి మనకైతే 2500 అమ్ముతున్నారు. ఒక దగ్గర ఒక రేట్ ఉంటది. సో మనమైతే బేరం చేయాలన్నమాట. ఒక దగ్గర ఏమో 2000, ఒక దగ్గర ఏమో 1800. ఇది మొత్తం అదే అనమాట. అవే మొత్తం మామిడి పళ్ళు అనమాట ఇక్కడైతే. సో ఇదైతే బాగుంది అనమాట. మామిడి పళ్ళు అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మామిడి పళ్ళది. ఇక్కడ మనం ఏంది, నేను మాత్రం సజెషన్ ఇస్తా, ఇక్కడే తీసుకోండి. కాకపోతే చూసి తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి పొద్దున్నే ఇగో వస్తున్నారు. ఇక్కడ వచ్చే లోడ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. మేమైతే బయట ఉన్నాం, మార్కెట్ బయట ఉన్నమాట. చూడండి ఇగో మామిడి పళ్ళు చూడండి, మీకు అన్ని చూపిస్తారు చూడండి. అన్ని రకాల మామిడిపళ్ళు ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి. చూస్తున్నారు చూడండి ఇగో మామిడికాయలు అనమాట. ఇది మొత్తం ఒక దారికేమో 10 kgs ఉంటాయి, ఒక దారేమో 20 kgs వరకు ఉంటాయి అనమాట. ఆ ట్రే మొత్తం జోకుతారు అనమాట. అది మాక్సిమం అయితే 10 kgs వరకే అందరూ అయితే పెట్టుకుంటారు అనమాట. కొన్ని కాయ ఉన్నాయి, కొన్ని పండు అంటే పండు ఉంటాయి, కాయ కూడా ఉంటాయి అనమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో చూడండి, అలా బాగా నీట్ గా ఉన్నాయి. చూస్తూ మాకైతే మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా చూడండి ఇట్లా వచ్చి మార్నింగ్ వచ్చి వీళ్ళు వచ్చి ఇక్కడే కొనుక్కొని అక్కడ అమ్ముతుంటారు అనమాట. మనకు చూడండి వీళ్ళైతే సైకిల్లో పెట్టి అమ్ముతుంటారు కదా. సో ఇట్లా అమ్ముతారు అనమాట. వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మనకైతే ఇప్పుడు గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. 6:30కి అలా ఓపెన్ చేస్తా అన్నారు, కానీ 6:20కే ఓపెన్ చేస్తారు గేట్లు. చూడండి గేట్ అనమాట ఇది. అంటే లోపలికి వెళ్ళాలంటే గేట్లు, ఆ వెహికల్స్ ఏమైనా తీసుకెళ్తే ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇది ఒక వే అనమాట. ఇక్కడ చాలా దగ్గరగా అనిపిస్తుంది మనకైతే వే అయితే. ఇక్కడ నుంచి వెళ్తే చాలా బెటర్. పప్పాయిలు అనమాట. పప్పాయి లోడ్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే అన్ని పెడుతున్నాయి. ఇవన్నీ లోడ్స్ మొత్తం పప్పాయి అనమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ మిలన్స్ అనమాట. ఇది మొత్తం వాటర్ మిలన్స్ అయితే చెప్పొద్దు అసలు, అయితే చాలా ఉన్నాయి అసలు. ఒకదానికి ఒక రేట్ అనమాట. కేజీ వచ్చేసి 8 రూపీస్ 10 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి మినిమం అయితే 10 kgs అయితే పర్చేస్ చేయాలన్నమాట. మినిమం 10 kgs అయితే పర్చేస్ చేయాలి. ఇక్కడైతే మనకు 1 kg 2 kgs మాత్రం అయ్యారు. 10 kgs పైన వేయాలి. సో ఓవరాల్ గా మనం అయితే 10 kgs వరకు అయితే అడగొచ్చు, ఇస్తారనమాట. మనకి కేజీ వచ్చేసి 10 రూపీస్ 8 రూపీస్ అంటున్నారు అనమాట. ఇదైతే మనకు ఒక కాయనే చాలా బరువు ఉంటుంది. ఇక్కడ మొత్తం సపోటాలు అనమాట. చూడండి మనకైతే రైట్ సైడ్ లో. మనం ఇంకా పైకి వెళ్తే మాత్రం మనకు అన్ని దానిమ్మలు, ఆపిల్స్ కానీ అన్ని ఉంటాయి అనమాట. చూద్దాం మనం ఇంకా. చూడండి ఇక్కడ మొత్తం సపోటాలు అనమాట. సపోటాల ఏరియా ఇది మొత్తం.
మొత్తం. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈసారి మాత్రం ఈ రోజు అయితే బాగా వచ్చింది ఏంటంటే సంత్రాలు అనమాట. అంటే ఒక్క రోజు ఒక్కరా ఉంటది అనమాట. ఒక రోజు ఏమో దానిమ్మలు వస్తాయి, ఒక రోజు ఏమో యాపిల్స్ వస్తాయి అనమాట. ఇట్లా వస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క రేట్, ఒక్క రోజు ఒక రేట్ ఉంటది అనమాట. అంటే ఈ రోజు 20 రూపీస్ ఉంది అనుకో, రేపు 10 రూపీస్ అవ్వచ్చు, 25 అవ్వచ్చు. అంటే మార్కెట్ రేట్ల ప్రకారం వీళ్ళకైతే ఉంటది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన రేట్లకు మాత్రం ఉండకపోవచ్చు, మాక్సిమం అయితే రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు, అట్లా ఉంటది అనమాట. ఇక్కడ చూడండి దానిమ్మ పండ్లు, అది ఒక బాక్స్ వచ్చేసి మనకైతే 1100 1200 అనమాట. మనం ఇంకా తక్కువ కడితే 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తారు అనమాట. ఇవన్నీ దానిమ్మ పండ్లు. చూడండి లోడ్ అయితే ఇప్పుడు వచ్చింది, మహారాష్ట్ర నుంచి వచ్చింది అనమాట. ఇది మొత్తం లోడ్ మొత్తం కొన్ని మహారాష్ట్ర, కొన్ని ఏమో ఢిల్లీ, ఇవన్నీ లోడ్లు వచ్చినాయి ఎంబడే వెళ్ళిపోతుంటాయి అనమాట. మన దగ్గర ఉండవు. ఆల్మోస్ట్ ఒక 11 లోపల ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడ మొత్తం మార్కెట్ మొత్తం. బా ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కొనేవాళ్ళనమాట. ఇక్కడ మొత్తం వేలపాట వేస్తూనే ఉంటారు అనమాట. ఇంత రేట్ అని చెప్తారు అనమాట. మొత్తం దానిమ్మ, అంగుర పండ్లు కూడా ఉన్నాయి చూడండి. అయితే మనకైతే మార్కెట్ అయితే క్రౌడ్ గా చాలా బాగుంది ఇక్కడైతే మార్కెట్ అయితే. ఇంకా చూడండి, మీకు ఇంకా చూపిస్తా కూడా. మేమైతే ఏమేమి తీసుకున్నాం అంటే, మేమైతే యాపిల్స్ తీసుకున్నాం, వాటర్ మిలన్స్ తీసుకున్నాం, కేరళ తీసుకుని వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ పైనాపిల్స్ వచ్చేసి మనకైతే ఒక్కటి 70 రూపీస్ అనమాట. సో మీరు అర్థం తీసుకోవచ్చు, మార్కెట్ లో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 60 రూపీస్ సంథింగ్ ఎంతో ఉండే, ఇప్పుడైతే 70 రూపీస్ అనమాట. అంటే రేటు తగ్గొచ్చు పెరగచ్చు అనమాట. ఈ కాయ వచ్చేసి మనకైతే 2500 అనమాట. మనకి ఇంచుమించుగా ఒక 40 దాకా వస్తాయి అనమాట. 40 వస్తాయి. ఇవి కివి ఏంటంటే మనకైతే ఒక బాక్స్ లాగా అమ్మిస్తారు అనమాట. ఆ బాక్స్ వచ్చేసి మనకైతే 2000 వరకు ఉంటది. ఇవి కూడా అంతే అనమాట. ఆరెంజ్ కూడా అంతే అనమాట. ఆరెంజ్ కూడా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఆరెంజ్ అయితే. సో మనకి ఓవరాల్ గా మనం ఇంకా బాటసింగన అంటే కొంచెం మార్కెట్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ఒక వే ఉంటుంది. ఆ వే లో మాత్రం మనకు అన్ని ఫ్రూట్స్ అన్ని దొరికిపోతాయి. ఇవి ఏంటంటే మనకైతే ఇక్కడ ఉన్నాయి అన్ని మాత్రం కివి గానీ, డ్రాగన్స్ గానీ, డ్రాగన్ ఫ్రూట్స్ గానీ, ఇంకోటి మనకు అంగూర గానీ, ఇవన్నీ వేరే అనమాట. ఇక్కడ మొత్తం వేరే విధంగా అనమాట. ఇక్కడ అమ్ముతారు కొన్ని. ఇక్కడ ఏంటంటే బయట కూడా అమ్ముతారు, కాకపోతే లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి తీసుకోవాలి. ఇదే అనమాట. మీరు మాత్రం మర్చిపోకండి, ఇట్లా ఉంటది అనమాట లోపల. ఇప్పుడు మేమైతే తీసుకున్నాం కాబట్టి మేమైతే వెళ్ళిపోతాం అనమాట. ఒరగలో మాకైతే నచ్చింది ఏంటంటే, ఈ మార్కెట్ కి రావాలంటే మీరు మాత్రం ఇంట్లో ఏమైనా పెద్దగా పండగ ఉంటేనే రండి ఇక్కడికైతే. మామూలుగా 2 kgs 3 kgs మాత్రం రా. ఇంట్లో ఏమైనా ఫెస్టివల్ ఏమైనా ఉంటేనే రండి. సో మీకు మాత్రం వీళ్ళు నచ్చిన మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోతో మీకు మాత్రం ముందు
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.